ఇంటి నిర్మాణం కోసం దుబారా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు సరిపోతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం మోడల్ విలేజ్లో రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, హౌసింగ్ కార్పొరేషన్ పీడీ మాణిక్యం పర్యటించారు. ఇందిరమ్మ మోడల్ విలేజ్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో సుమారు 100 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాగా ఇంటి నిర్మాణాలను జాగ్రత్తగా చేపట్టాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ ఉమాదేవి, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏం మాట్లాడుకోలేదు, మాట్లాడాలి అంటే అది ఇంకా చర్చలోనే ఉంది. బట్ ఇసుక అయితే మీకు సీనరేజ్ లేకుండా, రాయల్టీ లేకుండా ఇచ్చే విధంగా చేస్తాం. అది టోకన్స్ ఇస్తారు, కలెక్టరేట్ నుంచి టోకన్స్ ఇస్తారు. అది దాన్ని బట్టి మీరు తీసుకొని ఇల్లు లేదు. కానీ ఈ ఊర్లో సాచురేషన్ కాబట్టి కొంచెం ఎక్కువ మందికి వచ్చింది. సో మీ దగ్గర ఆల్మోస్ట్ 85 మందికి శాంక్షన్ వచ్చింది. ఇప్పుడే మీ ఊరు మొత్తం తిరిగి చూడడం కూడా జరిగింది. గతంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇక్కడ ప్రదర్శన ఇస్తున్నాయి. చాలా వరకు పోయిన ఇందిరమ్మ స్కీమ్ లో కూడా వందల సంఖ్యలో ఇల్లులు ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ మిగిలిపోయిన వాళ్ళు లేకపోతే కొత్త కుటుంబాలు అయిన వాళ్ళకి ఇప్పుడు ఈ దఫాలో వచ్చింది. అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా 5 లక్షల రూపాయలు ప్రతి బెనిఫిషరీకి, ప్రతి లబ్ధిదారులకి ప్రభుత్వం ఇస్తా ఉంది ఇల్లు కట్టుకోవడానికి సహాయంగా. మామూలుగా ప్రభుత్వంలో ఒక 50,000కో, 1,00,000 రూపాయలకో ఏదో ఒక స్కీమ్ పెట్టుకోవాలంటే దానికి అర్జీ పెట్టి ఆఫీసుల చుట్టూ తిరిగి 100 సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి మళ్ళీ ఒక 2 సంవత్సరాలు తిరిగితే కానీ శాంక్షన్ అనేది రాదు. కానీ ఇక్కడ మీకు అర్జీ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఎంక్వైరీకి కానీ వేరే దేనికైనా మీరు మీ ఊరు దాటి పోవాల్సి వచ్చిందా? మీకు ప్రజాపాలన కార్యక్రమం పెట్టి ఈ ప్రభుత్వం రాగానే మొదటి నెలనే మీ ఊర్లోకే వచ్చి అర్జీలు తీసుకున్నాం, అవునా కదా? మళ్ళీ ఎంక్వైరీకి కూడా మీ సెక్రటరీ మీ ఇంటికే వచ్చి ఎంక్వైరీ చేసింది, అవునా కదా? తర్వాత శాంక్షన్ కూడా మీ ఊర్లోనే వచ్చి ఇచ్చారు, అంతేనా? సో ఎక్కడన్నా మీరు తిరగాల్సి వచ్చిందా? ఎవరికైనా ఒక పైసా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందా? ఎవరైనా ఇచ్చారా? అట్లేమైనా మీకు శాంక్షన్ ఇస్తాము, 5 లక్షలు ఇస్తున్నాం కదా, మాకేంటిని ఎవరైనా అడిగినరా? అడగరు, ఇంకా కూడా అడగరు. అంటే మీకు మళ్ళీ పేమెంట్స్ కూడా ఎన్నో జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు ఉన్నాయి, ఎన్నో మండలాలు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అయినా కానీ కూడా గౌరవనీయులు పెద్దలు మరి విశేష అనుభవం కలిగిన గౌతమ్ సార్ ఐఏఎస్ గారు, ఎండీ గారు, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఎంతో అనుభవించిన వాళ్ళు. మరి మనకు రాష్ట్ర అధికారి ఈరోజు మన గ్రామానికి వచ్చారు, మొత్తం కూడా చూడడం జరిగింది. ఏదైతే ఇప్పుడు పీడీ హౌసింగ్ గారు చెప్పారో దాని ప్రకారం మనం నిర్మించుకున్నట్లయితే ఎటువంటి అప్రమాదం కాలేదు. గత 10 ఏళ్ల క్రితము గృహ నిర్మాణ శాఖ అనేది, అంతకుముందు గృహ నిర్మాణ శాఖలో ఏఈలు, డిఈలు, ఈఈలు, అదిగో వర్క్ ఇన్స్పెక్టర్స్ పెద్ద శాఖ ఉన్నాయి. మరి మొత్తం పడి ఉన్న శాఖను మన ప్రభుత్వం మొత్తం కూడా ఆలోచించేసి ప్రతి ఒక్కరికి కూడా కళ సౌకర్యం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇల్లు కావాలి. ఈవెన్ ఉద్యోగస్తులు కూడా ఇల్లే కళ ఉంటుంది. అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా ఇల్లు కావాలి. ఇల్లు ఉంటే దానికి ఒక ఆత్మస్థైర్యం ఒకే ఉంటుంది. దాన్ని పెంచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు అయిపోయింది, మరి హౌసింగ్ మినిస్టర్ గారు అయిపోయింది, ఎన్నో రకాలుగా చేసి మనకు మంచి మంచి అధికారం ఎవరు అని గ్రహించేసి తాను సెట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. సార్ యాక్చువల్గా ఇంకా జిల్లా కలెక్టర్ ఏమొచ్చిందే అక్కడ అనుభవంతో ప్రత్యేకంగా సార్ తీసుకొచ్చేసి ఎంపిక పెట్టేసి దాని మీద స్లాబ్ వేసుకోవాలి. ఈ మన పాత గ్రామాల కట్టే 30-40 ఏళ్ళు అయిపోయి ఇంకా గట్టిగా ఉన్నాయి. మీరేమనుకుంటారంటే పిల్లర్ వేస్తేనే గట్టిగా ఉంటుంది అనేది మీరు భావన కొంతమంది ఉన్నారు. కాబట్టి ఎంత చెప్పినా వినకుండా చాలా మంది కాలం చేశారు. కాబట్టి ఇప్పుడు
కాబట్టి దయచేసి ఇప్పుడు మన గ్రామానికి 116 ఇళ్ళు శాంక్షన్ అయింది. ఇప్పటికే 85 ఇళ్ళు మనకు కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చారు. మిగతాయి కూడా ఎలిజిబుల్ ఉంటే కలెక్టర్ గారు శాంక్షన్ ఇస్తారు. దానికి ఏమైనా పాత ఇంద్రమల్ల కవర్ అయ్యి ఉంటే కొంచెం ఇబ్బంది, కానీ అర్హులు ఎవరైతే గ్రామంలో ఎంతమంది అర్హులు ఉన్నా ఈ ప్రభుత్వం మన ఎండి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అర్హులు ఒక కుటుంబంలో ఒక ఇల్లు అనేది, తర్వాత వాళ్ళ గతంలో ఆర్సీసీ ఇల్లు ఉండకూడదు, తర్వాత ఊళ్ళో నివాసం ఉండాలి, గ్రౌండింగ్ ఇలా మీరు బేస్మెంట్ తర్వాత కాలమ్స్ పోకుండా, కాలమ్స్ కొడితే మళ్ళీ బిల్ చేయాలి, కాలమ్స్ కాంక్రీట్ సిమెంట్ ఇస్తే మళ్ళీ ఎక్కువ డబ్బులు అవుతుంది, మళ్ళీ స్టీల్ కొనాలంటే ఎక్కువ డబ్బులు అవుతుంది, 2-3 లక్షలు దానికి ఎక్కువ అయిపోతుంది. బట్ మనకి ఇచ్చిన మన డిజైన్ ప్రకారంగా మీకు ప్రభుత్వం ఒక 100 ఫీట్లు పెంచుకోమన్నారు. 400 మేము ఇచ్చేది, మీకు కొంచెం స్థలం ఉండి మీకు కుటుంబం సభ్యులు ఎక్కుంటే మీరు ఒక 100 ఫీట్ల వరకు పెంచుకోవచ్చు. 500 ఫీట్ల వరకు పెంచుకున్నా మీకు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుంది. అంటే అట్లా చేసుకుంటే తరతరతన ఇల్లు అయిపోతుంది, మీకు అప్పుల పాలు గారు. కాబట్టి అందరూ ఈ విధంగా చేసుకుంటే మనకి ఇచ్చిన ఇళ్ళు అన్నీ కంప్లీట్ తొందరగానే చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఇల్లు పెట్టుకొని మన కాలమ్స్ పెట్టుకొని అపార్ట్మెంట్కి పెట్టే కాలమ్స్ పెట్టేస్తే మీరు అప్పుల పాలవుతారు. ఆ ఇల్లు అనేది మొండి గొడవతో ఎట్లనే ఉంటాయి. మళ్ళీ మన గ్రామం చెడ్డ పేరు వస్తుంది. ఇన్ని ఇంద్రమ్మ ఇల్లు ప్రభుత్వం ఇచ్చినా మనకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇక మంచి అవకాశం ఇది. 5 లక్షలు అనేది మనకు పూర్తిగా సబ్సిడీ, మనం లోన్ కాదు, ఇది పూర్తిగా మీకు మాఫీ అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశాన్ని మంచి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.